ఏడు శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి లడ్డూలు లేదా నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. నువ్వుల లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ లడ్డు కోసం నల్ల నువ్వులు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ నల్ల నువ్వులు మీకు దొరకలేదు అంటే వైట్ వైనా తీసుకోవచ్చు. బట్ మాక్సిమం నల్ల నువ్వుల్ని వాడడానికే ట్రై చేయండి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా చేదుగా వచ్చేస్తుంది. నువ్వుల్ని మాత్రమే మిక్సీ చేసి లడ్డు చేస్తే కొంచెం చేదుగా అనిపిస్తాయి. అందుకే పల్లీల్ని కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని రెండు కలిపి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. నువ్వులు పల్లీలతో పాటు ఇలాచీ కూడా యాడ్ చేసుకొని కొంచెం పౌడర్ అయిన తర్వాత బెల్లంని కూడా యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనకు కావాల్సినంత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. లడ్డు ఉండకొచ్చేలాగా నెయ్యిని మనం యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డులా చుట్టేసుకోవడమే. ఇందులో గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ నేనైతే ఇలా ప్లెయిన్గానే చేస్తున్నాను. నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని మనం తినొచ్చా ప్రసాదంగా అని చాలా మంది అడుగుతున్నారు. లక్షణంగా తినొచ్చు, స్వామివారికి పెట్టిన ప్రసాదమే కాబట్టి. నువ్వుల లడ్డుతో పాటు మనకు నచ్చిన ప్రసాదాలన్నీ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఏడే పెట్టాలా అని అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.